సో, ఇప్పుడు జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు R18 వరకు పాస్డ్ ఔట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా R22 పాస్డ్ ఔట్ మొదలైంది. చాలా మంది వచ్చేసరికి వాళ్ళు R18 వాళ్ళకేమో గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. R16 వాళ్ళకొచ్చేసరికి సబ్జెక్ట్ ఎగ్జామ్షను గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. R13కి కూడా అలాగే గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇక R25కి సబ్జెక్ట్ ఎగ్జామ్షను గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. మరి R22 బ్యాచ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అయితే ఈ గ్రేస్ మార్క్స్ అనేవి ఇప్పుడు ఇస్తారా? ఇవ్వరా? ఈ సంవత్సరం మాకు. ఎందుకంటే మాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. అయి కూడా అని చెప్పేసి. మరి మీరేమో అప్పుడు వచ్చేసరికి లాక్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల R18 వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇవ్వటం జరిగింది అని అన్నారు. మరి R25 వాళ్ళు గూడా ఇప్పుడు ఏ లాక్‌డౌను, ఏ కరోనా లేదు గదా! వాళ్ళకిచ్చారు గదా! ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకి. అది గూడా అటానమస్ కాలేజీ వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది గదా! మరి ఇప్పుడు R22 వాళ్ళకి గూడా ఇవ్వచ్చు గదా! అని జెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇంకోటేంటంటే వాళ్ళకు R18 బ్యాచ్‌లో ఒక 2 బ్యాచ్‌లకి స్పెషల్ సప్లై కండక్ట్ చేశారు. అంటే అది లాక్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఎటువంటి లాక్‌డౌన్ ఎఫెక్ట్ లేదు కాబట్టి, ఆ తర్వాత వచ్చిన 2 బ్యాచ్‌లకి వాళ్ళు కండక్ట్ చేయలా. ఇప్పుడు R22 వాళ్ళకొచ్చేసరికి గ్రేస్ మార్క్స్ మాత్రం అడిగింది న్యాయపరంగానే ఉంది. కానీ వాళ్ళు వచ్చేసరికి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఇవ్వలేని పక్షంలో గ్రేస్ మార్క్స్ ఇచ్చామని వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఆ గ్రేస్ మార్క్స్ వీళ్ళకి అవి గూడా లెవ్వు. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది వచ్చేసరికి ఈ పాస్డ్ ఔట్ వాళ్ళు ఉన్నారు. తక్కువ మంది వచ్చేసరికి ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎట్లాగట్లా వాళ్ళే అవజేసుకుంటారు అనే ఉద్దేశంలో వీళ్ళు వదిలేయటం అయితే జరిగినట్టు కనిపిస్తా ఉన్నది. అయితే ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ ఉన్నట్టయితే పాస్డ్ ఔట్ చూపించాలి కాబట్టి ఖచ్చితంగా R22 వాళ్ళకి కూడా గ్రేస్ మార్క్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఈ 4-2 బీటెక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, 4-2 బీఫార్మసీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, నాకు తెలిసి బీఫార్మసీ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇచ్చేదానికి ఉండదు. ఇవ్వరు అనుకుంటున్నా. బీటెక్ వాళ్ళకి మాత్రం ఏమన్నా ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లై అయిపోయిన తర్వాత గానీ, లేకపోతే ముందు గానీ, అంటే ఈ 4-2 బీటెక్ రెగ్యులర్ అయిపోయిన తర్వాత ఏమన్నా మాట్లాడేదానికి ఛాన్స్ ఉంటుంది.